చప్పలు కొట్టాలి అందరూ వేసుకుంటాగా తీసుకుంటా. దండ అబ్బాయి అన్ని అందుతుందా లేదా? సగం వస్తుంది. చిన్న మొదలు ఉంటాయి చేతుల్లో దారం ఉంటుంది. వాళ్ళు ఎలా పెరిగారు, ఎలా ఉన్నారు, మరి అక్కతో అక్కడ ప్రతి విషయంలో మరి అక్కను ఎక్కువగా అక్క పౌలన్నను పొగిడేది. మన సురేష్ పెళ్ళినప్పుడు కూడా పౌలన్న పేరు లేకపోతే కొంచెం అలిగింది, పెళ్ళికి రాను పౌలన్నది పేరు లేదని. అట్లాగా మరి అన్నకున్న సంబంధాన్ని అన్న కొన్ని విషయాలు మాట్లాడతారు, సాక్ష్యాన్ని చెప్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి ఇందాక చెప్పినట్టుగా దుర్గమ్మ అనే శనివారం చనిపోయిన దుర్గమ్మ ఎవరో కాదు, కొందరికి తెలియదని నేను చెప్తున్నాను. ఆమె సహాన మా తండ్రికి మేనగోడలు. మా తండ్రికి 3 అక్కలు, ఒక ఆమె దుర్గమ్మ, ఒక ఆమె కృష్ణమ్మ, ఒక ఆమె లక్ష్మమ్మ. లక్ష్మమ్మకు దుర్గమ్మ, లక్ష్మయ్య. లక్ష్మయ్య మాకు మేనబావ అవుతాడు, దుర్గమ్మ వదిన, మా మేనత్త. మేమందరము ఈ గ్రామంలోనే పుట్టినవారు. చిన్నప్పటి నుంచి ఆమె ముందు చిన్నపిల్లలు. అప్పుడు కూడా మా మేనమామ కొడుకులని మమ్మల్ని ఎంతో చాలా ప్రేమగా చూసి ఈ గ్రామంలోనే ఆమెకు వివాహం జరిగింది. మరి అనేక కష్టాలు పడి అనేక రకాలుగా కొన్నాళ్ళు ఇక్కడ ఉండి మరి తన అనుకోకుండా అక్కడ హైదరాబాద్ వెళ్ళి అక్కడిని సెటిల్ అయిపోయింది. తనకు ఒక కుమారుడు, ఆ ఒక్క కుమారుడిని ఎంతో కష్టపడి గారంగా పెంచి ఎంత ప్రేమగా పెంచుకుంది. అనేక సార్లు మరి కొన్ని విషయాల్లో నాతో మాట్లాడేది, తమ్మి ఇట్లా అనేక మాటలు మాట్లాడేది. తనకు నాకు చాలా సంబంధం. నేను అక్కడ బాలనగర్ పోయినప్పటి నుంచి నాకు ఎక్కువ ఏ విషయం ఉన్నా నాకు చెప్పేది. ఎందుకంటే మా మేనమామ కొడుకులని చిన్నప్పటి నుంచి కూడా ఆమెకు ఒక విధమైన ప్రేమ. అనేక సార్లు అనేది కొన్ని విషయాలు అప్పుడు కొంచెం అనారోగ్యం కలిగినప్పుడు తమ్మి కుమారు పని తీర్చలేదు, సరే నన్ను హాస్పిటల్ తీసుకుపోవాలి లేదా మందులు ఇచ్చేయాలి, సరే అట్లా అని చెప్పేసి చాలాసార్లు నేను అలా చేశాను. ఏ విషయం ఉన్నా నాకు చెప్పుకునేది. మరి తనకు మనమరాలు, మనమడు, కుమారుడు అంటే కూడా చాలా ఇష్టం. వారికి సర్వము ధారపోసింది. తనకి ఇంకా ఎవరిని కూడా చేయలేదు. మరి అనుకోకుండా మొన్న శనివారం ఈ 2-3 నెలల నుంచి బాగానే ఉండే, కానీ ఒక 2-3 నెలల నుంచి పడిపోయి లేవలేకుండా అయిపోయి. నేను మొన్న 2-3 నెలల క్రితం ఊరికే వచ్చినప్పుడు వీళ్ళకు లక్ష్మయ్యకు భూమాకు చెప్పిన, పడిపోయింది, ముందు లెక్క లేదు, పోయి కొంచెం చూసిరండి, ఓడలు పట్టుకొని నడుస్తున్నది అని చెప్తే మరి వారికి పని తీరకనో దేనికనో రాలేదు. అప్పటి నుంచి ఆమె మంచం పట్టుకొని ఉన్నది. మరి ఆ విధంగా మరి వాళ్ళు కూడా మనమరాలు ఎంతగానో తనకు పరిచర్య చేసింది. నేను కూడా చాలాసార్లు హాస్పిటల్కి తీసుకుపోయినాను. మరి అనుకోకుండా మొన్న శనివారం మరి మంచిగానే మనమరాలతోని మన కోడలతోని, ఎప్పుడు కోడలతోనే అంటే జర అట్లనే ఉండేది. వాళ్ళు ఎందుకేమో కోడలను పోతుంటే నువ్వు పోకని చెప్పిందా, కొడుకును కూడా ఎక్కడో పోతున్నావు అంటే లేదు నువ్వు ఇక్కడ ఉండని చెప్పిందా. నేను అక్కడ పోయి ఉన్నా, అకస్మాత్తుగా ఫోన్ వచ్చి కాక అంటే ఏంది గురించి అనుకున్నాను.
ఇట్లా అమ్మ ఇట్లా అయిపోయిందని చెప్తే నేను ఎంతో, అప్పుడు మా భార్య పోతే మా పిల్లలు వచ్చేది ఇంటికి, ఆమె వంట చేస్తున్నది. ఇట్లా అని చెప్పటల్లా సరే అని ఇద్దరం పోయి అక్కడ మరి ఏర్పాటు చేసి ఆ విధంగా మరి శనివారం ఇక్కడ తన పెరిగిన గ్రామం చాలాసార్లు అని అమ్మి నేను ఏమన్నా అయితే నా ఊరికి కొండవాలి, ఎక్కడ పెట్టద్దని నాతో చెప్తే, నేను అనేది సమయం ఎట్లుంటుందో చెప్పలేము, మనం అనుకున్నట్టు కాదు. సరే ఎవరు ఎట్లా అవుతామో ఏమవుతామో తెలియదు, నువ్వేం బాధపడద్దు అని అనేక విషయాలు నాతో మాట్లాడేది. మరి ఆ విధంగా తన ఈరోజు మన మధ్యలో లేకపోవడం కుమారునికి మరి కోడలకు కానీ మనమరాలకు మనమనికి ఎంతో తీరని లోటు. ఇక కనబడదా, వాళ్ళ మీద కోపగించుకోదు, ఇంకా ఏమన్నది ఏవి కూడా వినబడదు, ఆమెను చూడలేము మనం. కనుక మరి ఆ కుటుంబాన్ని, కొడుకును, మరి కోడలను, మనమరాలను మనమనికి ఓదారణ కలిగినట్లు మనమందరం ప్రార్థన చేయాలి. మాకు కూడా ఎంతో బాధకరం, ఎందుకంటే ఆమె ఎవరో కాదు, సయాన మా తండ్రి మేనగోడలు, మాకు మేనవది, మేమంతా ఒక్క కుటుంబం. ఈ పరిస్థితులను బట్టి అటు ఇటు వేరుగా ఉన్నా మేమంతా ఒక్క కుటుంబంగా ఉన్నవారము. ఆమె ఈ గ్రామంలో బట్టి ఈ గ్రామంలో పెరిగింది, అనేకులకు తెలియదు కానీ కొందరికి తెలుసు. కనుక ఆ కుటుంబాన్ని ఓదార్చినట్లు ముఖ్యంగా కుమారునికి మరి కోడలకు మనమరాలకి మనమనికి ఆదరణ కలుగునట్లు కుటుంబానికి, మరి ఆ విధంగానే తమ్మునికి మరదలకు కూడా మరి ఎవరికైనా ఇక మనకు కనబడదు, ఎంతైనా ఉంటుంది బాధ. అవన్నీ కూడా దేవుడే వారికి మంచి ఆదరణ కలిగించినట్లు మరి మీరందరూ ప్రార్థన చేయాలని నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఇచ్చిన దాసులకు వందనాలు. నా మాటలు ముగిస్తున్నాను. ఎక్కువగా ప్రేమించేది నిజంగా అక్కకు పౌలన్నకు చాలా సన్నిహిత సంబంధం కనుక ఇప్పుడు దీక్షిత కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి, 2 మాటలు. నాయనమ్మకు పరిచర్య ఎక్కువ చేసింది, నాయనమ్మకు ఎక్కువ చివరి మాటలో దీక్షిత లాస్ట్ చివరిలో ఏమన్నా మాట్లాడింది, నానమ్మ అంటే స్కూల్కి వెళ్ళి రాగానే ఎలా పలకరించేది, ఎలా మాట్లాడేది, అవి పలకరింపు ఎలా ఉండేది, 2 మాటలు చెప్పునానా. నాయనమ్మ లేనందువల్ల బాధకరం, విచారకరం. చిన్నప్పటి నుంచి అని చాలా క్లోజ్ ఉంటుంది అమ్మతో. ఏమున్నా ప్రతిదీ చాలా చేస్తుంది. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే స్కూల్ వరకు వచ్చి 4 o'clock నుంచి స్నాక్స్ అట్లా ఇస్తుంది, ఎంత పనున్నా అని. రోజు వచ్చి చూడడం, చిన్నప్పటి నుంచి స్నానం చేయించడం కానీ ప్రతి విషయంలో చాలా చేసింది నా కోసం. చనిపోయాం పొద్దున రోజు కూడా ఇద్దరం కలిసి ఛాయ్ తాగినాం, 2 మాటలు మాట్లాడుకున్నాం. సడన్గా అట్లా అవుతుందని అనుకోలేదు. కలిసినన్ని రోజులు తిట్టినా ఏం చేసినా కానీ ఇంట్లో అదొకటి ఉంటుండే, ఏం ఉర్రినా కూడా కానీ ఇప్పుడు సడన్గా లేదు అంటే కానీ ఉన్నది రోజులైతే ఆమెకి ఏం బాధ లేకుండా నేనైతే చూసుకున్నా. ఆమె కూడా సంతోషంగానే చనిపోయిందని అనుకుంటున్నాం మరి. అంతే.
ఫస్ట్లో వచ్చేసింది అని చెప్పేసి కనుక దావీదు కూడా కొన్ని మాటలు చెప్పాలి. ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా తను వచ్చిన బిడ్డ అని చాలా చక్కగా సంబోధించేది. అంటే కొన్ని పరిస్థితిలో ఇబ్బందులు కలిగినా కూడా ఏ రోజు కూడా మమ్మల్ని ప్రశ్నించినట్టు కానీ అలాగూ లేకుండా తన వంతు తాను మాట్లాడి కూర్చొని, అసలు ఈరోజు ఉన్నటువంటి జనరేషన్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడతారు కానీ అసలు ఎక్కువ మాట్లాడేది కాదు. ఎక్కడ కూర్చున్నా కూడా చాలా సైలెంట్గా మా ఇంటికి వచ్చినా కూడా బండ్లో కూడా వచ్చినా కూడా అత్తమ్మతిన మనం వెళ్ళి మాట్లాడితేనే మాట్లాడి తన వంతు పని ఏదో పని చేసుకుని ఇంకా ఇద్దరిని ముగ్గురిని అలాగే ఎక్కువ మాట్లాడేది కాదు. చాలా నమ్రత పరురాలు, చాలా చక్కటి జీవితాన్ని జీవించింది. నేను కొత్తగా పెళ్ళైనప్పుడు ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంటికి నేను వచ్చినానని తెలిస్తే ఆమె ఏదో ఒకటి ఆమెకు తోచినది అక్కడ నుంచి ఆ డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు తప్పకుండా తీసుకొని వచ్చేది. తను చేసేటటువంటి ఆ పని దగ్గర నుంచి కూడా చాలా తినుబండారాలు కూడా తీసుకొచ్చేది. అవన్నీ నాకు చాలా గుర్తున్నాయి. మమ్మల్ని అయితే చాలా ప్రేమించింది. నేను మా అక్క వాళ్ళకి మ్యారేజ్ అయినప్పుడు చాలా చిన్నగా ఉన్నాం, అయినప్పటికీ కూడా ఆమె మమ్మల్ని ప్రేమించి నేను మూడు రోజులు ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆమె ముఖంలో నేను విసుక్కోవడం అనేటటువంటి తత్వము మా వరకు మేమైతే విసుక్కోవడం అనేటటువంటి ఎప్పుడు చూడలేదు. ఇంత సడన్గా ఈ వార్త వినాల్సి వస్తుందని, ఈరోజు ఈ విధంగా మనము కూర్చోవలసి వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇది మా బావగారికి తీరనటువంటి లోటు. కానీ మనుష్యులుగా మనం ఎన్ని మాటలు చెప్పినా కొంతవరకు ఓదార్చగలుగుతామేమో, కానీ నమ్మినటువంటి దేవుడు, మనం విశ్వసించినటువంటి దేవుడు, నిరీక్షించినటువంటి దేవుడు తప్పక ఆ కుటుంబానికి ఓదార్పును కలుగజేస్తాడని నమ్ముతూ ఈ యొక్క చిన్న మాటను ముగిస్తున్నాను. చెప్పబడతాం గట్టిగా సంలమని. ప్రభునామ స్తోత్రం. పని ఈ సమయంలో మనం ఎందు గురించి మాట్లాడుతున్నాం అంటే మరి అక్క గురించి మాట్లాడుతున్నాం. నేను నిజంగా మరి అక్క గురించి చెప్పాలంటే ఏం లేదు, కానీ నేను లస్మానను మా కావాలి మాకు పరిచయం వాళ్ళు. మా యొక్క ఏదైనా లస్మాన పొలాల మా చెల్లెలు, మేము కాదు మా చెల్లెలు అన్నారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎంతో మనుషులు, మంచి మనుషులు. అక్క దుర్గాక్క మేము చూసాం. దుర్గాక్క కూడా ఏమంటున్నట్టు మా పౌలన్న మా లస్మన్న వాళ్ళు సొంతంగా దగ్గర వాళ్ళు కాబట్టి కొన్ని రోజులు మా యొక్క కథ అంటే లస్మన్నుల్లో ఇంట్లో ఉన్నది. లస్మన్నుల్లో ఇంట్లో చెల్లె నువ్వు ఉండు మా ఇంట్లో. కాబట్టి వాళ్ళంతా మంచి వాళ్ళు. దుర్గాక్క కూడా మంచిది. వాళ్ళకు ఎందుకంటే మంచి దైవ జ్ఞానంతో ఉన్న మనుషులు కాబట్టి. మరి దుర్గాక్క చనిపోయిందంటే మేమేమనుకున్నామంటే, నాకు మా అన్న చెప్పిండు ఏమన్నాడు, ఇంతకుముందు ఒక 8 రోజుల్లో 6 రోజులు అయిపోయింది, అక్కకు బాగలేదురా, లసనం పరంపర అక్క బావాలో చెప్పు, అక్క ఇక్కడనే తీసుకురమ్మంటున్నది, వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు, లస్మాన్ వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం అక్కడనే ఉన్నారు, నన్ను కూడా మా వాళ్ళ దగ్గరనే ఉంచు అని చెప్పిందట. కాబట్టి మా అన్న కూడా అన్నది మాట అన్నాడు. ఇక మేమందరం ఆమెకి ఎంత చెప్పినా మరి దేవుడి ఇంటి మాటలు దీవించును కాక.
చప్పలు కొడదాం, గట్టిగా గట్టిగా చప్పలు కొడదాం. నేను సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నేను సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, అనుకువలే సాగేదా, నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నేను సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. మరి మానక కూడా 2 మాటలు అక్క, ఎందుకంటే అక్క చిన్నప్పటి నుంచి ఎట్లా పెరిగారు, ఎలా ఉన్నారు, 2 మాటలు అక్క. రాని 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 2 మాటలు చెప్పురా అక్క. నాకు మా అందరికంటే నాకు ఎక్కువ ఇష్టపడింది కుమారు. చిన్నప్పటి నుంచి పెళ్లి విషయంలో కూడా సంబంధాలు చూడడానికి నేను అక్కనే ఎక్కువగా వెళ్ళాం. లాస్ట్కు చివరిగా మరి మా బిడ్డనే చూపెట్టడం జరిగింది. మరి నేనంటే ఇష్టము. నేను చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్తుంటే అక్కెంబడి భూమి అక్కెంబడి పోయిన కనుక దుర్గక్క దగ్గరికి పోయటం ద్వారా నాకు ఎక్కువ పరిచయమై నా నంబర్ ఫోన్ చేసేది, మాట్లాడేది. కానీ ఆమె మాట్లాడటం చాలా నెమ్మదిగా ఉండటం. నిజమే, కొరికంటోళ్ళు అంటే ఇక్కడంటే ఇష్టం అన్నట్టు. బాగలేనప్పుడు రండి మీరు వచ్చి చూసిపోరా అనేది. కానీ మొన్న కూడా నాని చెప్పింది, ఇక అక్క ఎప్పుడు పడ్డా లేచింది కానీ ఇప్పుడు మాత్రం లేవటం కష్టమే అన్న. ఇప్పటి వరకు పడ్డది, లేచింది, మళ్ళీ తిన్నది, మళ్ళీ మంచిగా అయిపోయింది. కానీ ఈరోజు మనం సంతోషించాలి. ఎందుకంటే అక్క బైబిల్లో ఉన్న మాట ఏంటంటే మన బతుకు ఆయుష్కాలము 70 సంవత్సరాలు లేకుంటే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ అక్క ఇంకా అక్కడికన్నా ఎక్కువనే బతికింది. 90 దాకా ఉంటుంది అక్క ఇప్పుడు. చాలా సంతోషం. ఎందుకంటే ఒకటి నిరీక్షణ, నేను మాట చెప్తాను వినండి అందరూ, నా బంధువులు స్నేహితులు మీరందరూ కూడా. మరి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అక్కడ చెప్తున్న మాట ఏమంటున్నాడంటే 4వ అధ్యాయం 13వ వచనంలో, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినట్టయితే అదే ప్రకారము క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిల్చుండి మనము ప్రభుతో కూడా ఏకముగాను ఆకాశ మండలానికి కొనిపబడతాము. మధ్యాకాశంలో మనం అందరం కూడా ఒకరు చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారంటే యేసునందు చావాలి. చాలా మంది చావులు రకరకాలుగా చేస్తున్నారు. యాక్సిడెంట్లు వస్తున్నారు, తరువాత కాలగమనంలో చనిపోతున్నారు. కానీ ప్రభువును ఆశ్రయించి ప్రభువును నమ్ముకొని మారు మనసు పాపక్షమాపణ నిమిత్తము రక్షణ పొందిన వారు మళ్ళీ మధ్యాకాశంలో ఎత్తబడే గుంపులో మనం అందరం చూసుకుంటాం. ఈ బంధువులందరూ రక్షణ లేకపోతే చూడం. అందుకనే చాలా సార్లు ఎక్కడైనా నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, మీరందరూ మళ్ళీ మనం ఎప్పటికీ, ఎందుకంటే క్రైస్తవులకు చావు అనేది లేదు. ఎందుకంటే 2 సార్లు భూమి మీద చనిపోతాడు. ఎందుకంటే ఒకసారి పుడతాడు, రెండోసారి బాప్తిసం ద్వారా చనిపోతాడు. 2 మరణాలు ఇక్కడనే ఉంటాయి. కనుక అక్కడ ఆత్మకు మరణం ఉండదు. యేసుని నమ్మకపోతే మాత్రము చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకంటే చాలా మందికి నేను చెప్తున్నప్పుడు మాట చెప్తుంటే వినలేకపోతుంటాం. వినండి, రక్షణ పొందండి. ఎందుకంటే అక్క గురించి ఇందాక మాట్లాడారు అన్నట. కానీ అక్క దేవుని యందు ఉన్నది కనుక అక్కను మళ్ళీ మనం చూస్తాం. ఆకాశ మండలానికి కొనిపోబడినప్పుడు మరి ఈ సమాధులు తెరవబడతాయి, మధ్యాకాశానికి ఎత్తబడతాం.
ఆ ఎత్తబడే గుంపులో మనమందరం కూడా ఒక కాలము వస్తుందని ఇక్కడ రాసిన ఆ కాలంలో మనమందరం కూడా ఒకరినొకరు చూసుకుంటాం. ఈ యోహాను సువార్తలో ఒక మాట ఉన్నది చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28లో దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తున్నది. ఆ కాలమున ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదారు. చూసారా, ఒక దినం వస్తుంది. చాలా మంది దేవుని నమ్మకం అంటే నమ్మరు. నమ్ముకుంటారా? మాది మాకే మీది మీకు అంటారా లేదా? భూమక్క మాది మాకే, మేము గిట్లనే ఉంటాం, ఇక ఇది గిట్లనే. అట్లనే కాదు, మాది మాకే. దుర్గా కూర్చో, అరుగు మీద కూర్చో, అన్ని అరుగు మీద కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కాలం వస్తుందంట. ఆ కాలం నాడు అందరూ కూడా అక్కడికి రావాల్సింది. ఆ కాలం వచ్చేదాకా చూసేదానికి ఇప్పుడే బతుకున్నప్పుడే మరి దేవుని నమ్ముకుంటే అయిపోతుంది కదా. నమ్ముకుందాండా, ఇక దేవక్క కూడా ఏమంటలేదు, మాదంతా అయిపోయింది, తమ్మి అంతా అయిపోయింది, ఇంకేం చేసేది ఉంది, చక్కగా ఆడిగా. అక్కడ కాదు, దేవుని నమ్ముకొని ఒప్పుకొని మీ పాపాలు ఒప్పుకొని యేసునామములో రక్షణ పొందండి. అప్పుడు మాత్రం మళ్ళీ దుర్గక్కను చూస్తారు. దుర్గక్క మళ్ళీ మధ్యాకాశంలో కనబడతారు. ఆ నిరీక్షణ మీకు ఉండాలి. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడద్దు అంటున్నాడు అక్కడ. యేసు చెప్పింది ఏదైనా నెరవేరుతుంది. ఒక కాలం వస్తుంది. ఆ కాలం నాడు తప్పకుండా అందరం కూడా ఒకరోజు మేలు చేసిన వారు తీర్పు పునరుత్థానం అనగా జీవపు పునరుత్థానానికి వెళ్తారు. కీడు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? తీర్పులకు వెళ్ళిపోతారు. ఆ తీర్పు ఏంది? అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు సరుప. వింటున్నావా? తంపులు అప్పుడప్పుడు పోతానే, నేను శశిగా పోతా అంట. అప్పుడప్పుడు కాదు, ఎప్పటికీ పోవాలి. రక్షణ పొందాలి, వారు మనసు పొందాలి. అప్పుడప్పుడు కాదు. దుర్గయ్య వింటున్నావా? అయ్యా, మా ఇంట్లో ఒకటి ఉన్నది, అది పోయిందాక నేను నమ్మను. కాదు, నమ్మాలి. కమలమ్మ అట్లా చెప్పి దేవుడు నమ్ముకుంటూ వెళ్ళిపోయింది. నువ్వు కూడా నమ్ముకోవాలి. ఎందుకు చెప్తున్నా నీ మాట అంటే, ఈరోజు అక్క దుర్గక్క ఆ రీతిగా ఉండటం, ఆమె మంచితనం, ఆమె దేవుని ఆశ్రయించింది. ఆమెను మళ్ళీ మనం అందరం చూడాలంటే యేసుని నమ్మాలి, రక్షణ పొందాలి. చూస్తాం, ఏడవలసిన పని ఏం లేదు. ఆ మంచి పని చేసి మంచి సన్నిధికి వెళ్ళిపోయారు. చాలా మంది ఏడుస్తుంటారు. ఏడవలసింది లేదు. మీ కొరకు ఏడుస్తుంటారు. అయ్యో, మా వాళ్ళందరూ కూడా దేవక్కకి అందరు మీరు పాతాళంలో కాలుతుంటే, అగ్నిలో కాలుతుంటే ఏడుస్తుందా దుర్గక్క? మీరందరూ ఆమెతో ఉంటే ఆనందపడతారు. అందుకని దయచేసి మీరందరూ కూడా దేవుని ఆశ్రయించి నమ్ముకోవాలని మనవి చేస్తున్నాం. ఇటు మాటలు దేవుడు ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, అనుకువలే సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత. హల్లెలూయా, గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాగా అంటలేదు. హల్లెలూయా. ఏమి వినబడతలేదు ఆమెకి, ఏమో చెప్తున్నట్టున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దుర్గా వినబడుతుంది నీకు? హల్లెలూయా. వెరీ గుడ్. మరి మన మధ్యలో అన్న సంజీవ్ అన్న ఉన్నాడు. బండ్లగూడలో పరిచర్యలు కొనసాగిస్తున్న దైవజనులు అన్న కొన్ని దైవికమైన విషయాలను మనకు గుర్తు చేస్తాడు. 2 మాటల సాక్ష్యాన్ని కూడా చెప్తాడు. తర్వాత వాక్య భాగాన్ని కూడా తననే పంచుకుంటాడు. హల్లెలూయా,
హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవునికి మహిమ కలుగును గాక అని అర్థం. అదేదో అనుకోవద్దు. హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటంటే ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక అని అర్థం. అమ్మా అర్థమైందా? మంచిది. మరి దుర్గక్క ఈ దినమున మన మధ్యలో లేకపోవడము ఎంతో విచారకరము. మరి ఆమె విషయంలో చెప్పాలంటే చాలా ఉన్నప్పటికీ దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మరి చనిపోయిన తర్వాత అందరూ బాగానే చెప్తారు అని అనుకుంటారు. అది కాదు కానీ మరి పిల్లలు మనవడు ఎక్కువ మనవడే మంచి సాక్ష్యం చెప్తాడు. నాయనమ్మ ప్రతిరోజు సాయంత్రము పొద్దున ప్రార్థన చేసుకుంటుంది. నాకు చాలా సంతోషం అనిపించేది. ప్రార్థన మట్టుకు తప్పకుండా చేస్తుంది తాత అని అన్నోడు చెప్పేది. మరి కొన్నిసార్లు మా బిడ్డ రాని మరి మా అత్త మరి ఆమె ఇట్లా అన్నది అట్లా అన్నది అని ఏదైనా చెప్తే ఇప్పటి వరకు నేను ఆమెకి ఇచ్చిన ఆలోచన ఏంటంటే ఇప్పటిదాకా మరి వాళ్ళ తల్లి ఉండే, మరి తల్లి కూడా కొంచెం అలాగా చేస్తుండే, కానీ ఆమె సైలెంట్ ఉండే. కొంచెం తల్లిది ఆమెకు ఏదన్నా రావచ్చు, దాన్ని బట్టి కొంచెం మానసిక పరిస్థితిని బట్టి ఏదన్నా గట్టిగా మాట్లాడవచ్చు. కానీ ఒకటి మాత్రము, ఒక ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి పెద్ద మనిషిగా ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటికి చాలా ఆశీర్వాదం. అది ఒక దేవునికి మహిమకరంగా ఉంటుంది. అంటే కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక మనిషిని ఇప్పుడు వాళ్ళు ఇంట్లోకి పోవాలంటే వాళ్ళకి ఇష్టం అనిపిస్తలేదు, ఆమె లేని కారణాన్ని బట్టి. ఏది ఏమైనా ఒక పెద్ద వ్యక్తి ఆమె నా ముసలామె, ఆ ముసలామె ద్వారానే ఆ కుటుంబానికి కళ. అమ్మా వింటున్నారా మీరు అందరూ? మనమంతా కూడా కుటుంబాలకు కళ. కానీ ఇప్పుడున్న జనరేషన్ యవనస్తులకు ఏదో అనిపిస్తుంది. ఆ కుటుంబానికి ఆశీర్వాదకరం. మరి ఒకవేళ ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడినా ఓసుకోవాలి. ఆమె ఆశీర్వాదకరమైన వ్యక్తి కుటుంబానికి. మీరు అందరు వెళ్ళిపోతారు, ఇంట్లో ఆమె ఉంటుంది, అక్కడిక్కడ తిరిగి వస్తారు. కాబట్టి మంచిగా చేయాలి రాని, ఆమెకు సేవ చేయాలి. మరి మా పాస్టమ్మ మా భార్య అదే చెప్పేది, ఏది ఏమైనా ఆమెకు మీరు సేవ చేయాలి. నేను సేవకుని కాబట్టి ఇప్పటిదాకా ఏ మాట కూడా నేను వ్యతిరేకం మాట్లాడలేదు. ఆమెకు సేవ చేయాలి, మీకు దీవెన ఉంటుంది అని చాలాసార్లు చెప్పేది. మరి మేము ఎప్పుడు వెళ్ళినా సంతోషంగా మమ్మలను పలకరించి మాట్లాడేది. ఏది ఏమైనా దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరి పౌలు మరి యేసు అనే చెప్పినట్లు లస్మన్న పౌలయ్య ఆమెకు చాలా ఇష్టం. ఎందుకొరకు తెలుసా? వాళ్ళు ఎంత మంచి భక్తి చేస్తారంట చెప్తాను. వాళ్ళు చాలా మంచి భక్తి చేస్తారు. మా సామెలయ్య ఎట్లా వాక్యం చెప్తాడని చెప్తుండే ఆమె. చాలా సంతోషం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మరి వారు కూడా ఆమెను అంత ఆదరించారు, అంత ప్రేమించారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా జరిగిపోయింది. దేవుని దాసులు మరి సామెలయ్య గారు కూడా మరి చిన్న వయసులోనే ఆయన మన మధ్యలో లేకపోవడం నాకు చాలాసార్లు బాధ అనిపిస్తుంది. గొప్ప దైవ సేవకుడు. మరి ఈ తెలంగాణకు అంతటికీ ఐపీఎస్సి ప్రెసిడెంట్గా దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ స్థితిలో ఉండే ఆయన
తెలంగాణ రాష్ట్రానికి ఒక ఐపీసీ ప్రెసిడెంట్గా దేవుడు ఆయన నిలబెట్టుకున్నాడు. మామూలు విషయం కాదు. ఏది ఏమైనా దేవునికి స్తోత్రం. వాళ్ళను బట్టి ఆమె ప్రార్థన చేసేది. ఆ వాళ్ళను బట్టి ప్రార్థన చేసేది. మరి ఆమె గురించి తీర్పు తీర్చడానికి మనకి ఏమి లేదు. నేను అనుకుంటున్నాను ఆమె దేవుడు తప్పకుండా దేవుని సన్నిధిలో నమ్ముతా ఉన్నాను. అందులో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి తమ్ముడు సమర్పి చెప్పినట్లు సమర్పి కంటే ముందే సంజీవయ్య మా అమ్మకు మేకసాన్లాగా ఇద్దరం మా అక్క నేను అని చాలాసార్లు చెప్తుండే ఆయన. మా ఇంటికి వచ్చినప్పుడు అది చెప్తుండే. చాలా ప్రేమ కలిగి ఉన్నారు. చాలా ప్రేమతోని మా అక్క అంటుండే లక్ష్మయ్య. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి ఆ బిడ్డ మరి దుర్గమ్మ ఈ మన మధ్యలో లేకపోవడము మరి కొంత కుటుంబానికి ఎంతో తీరని లోటని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. వారి విడబడిన కుటుంబానికి వరకు మరి ప్రార్థన చేయవలసిన వారమైనా మంచిది. కొన్ని మాటలు మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను. ముందుకు సాగుదాం. 103వ కీర్తన 14-15 వచనం చదువుకుందాం. 103వ కీర్తన. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. చాలమ్మా. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి. మనము మంటి వారమనుచును జ్ఞాపకము చేసు కొనుసు నిన్ను కనికరించును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని పావనానామము స్తుతించుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. ఓ మనసా, ఏ పాటిది నీ జీవితం, ఏ పాటిది నీ బ్రతుకు. దేవుడు లేఖనములో తెలియజేస్తా ఉన్నాడు, మనము మంటివారమని. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. వీరిని నేను మంటితో చేశానని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మానవుని యొక్క ఆయుస్సు, మానవుని యొక్క జీవితం ఎలాంటిదంటే, మానవుని యొక్క జీవితము నరుని యొక్క ఆయువు గడ్డి వలె ఉన్నది. మనిషి యొక్క జీవితం, నరుని యొక్క జీవితము గడ్డి వలె ఉన్నది. ఎలాగున్నదంటమ్మా నువ్వు చెప్పాలి. ఎలాగున్నది, ఎట్లున్నది మనిషి జీవితం నువ్వు చెప్పమ్మా. మనిషి బ్రతికి ఎట్లున్నది అంటున్నాడు దేవుడు. గడ్డి అంటున్నాడా లేదా? గడ్డి లాంటి జీవితం మానవుంది. గడ్డి కోసుకొచ్చేసి ఆడ వేస్తాం, తెల్లారి చూస్తే పచ్చగా ఉంటది కదా,
అట్లనే పచ్చగా ఉంటుందా అమ్మ? ఉంటుందా పచ్చగా? ఏమైతుంది? వాడిపోతుంది. గడ్డి కోసుకొచ్చి మన ఇంటి దగ్గర వేస్తే ఒకసారి తెల్లారి ఆ మోపు కడతాం కాబట్టి ఇంకా జర ఉంటదేమో ఆవురికి. 3వ రోజు ఎట్లుంటది? ఎండిపోతుంది. 4వ రోజు పూర్తిగా ఎండిపోతుంది. మానవుని జీవితం అటువంటిది. నీ జీవితం ఏ పాటిది? నేను అని విర్రబిగుతాడు మానవుడు. నాకంటే గొప్ప ఎవడు లేడని మానవుడు విర్రబిగుతాడు. అంత నాకే తెలుసని మానవుడు విర్రబిగుతాడు. ప్రపంచం అంతా కూడా నేను చుట్టేస్తానని మానవుడు విర్రబిగుతాడు. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ కొంచెం అర్థం చేసుకున్నాండి. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ యుద్ధం చేసుకుంటూ వచ్చి ప్రపంచాన్ని జయించి పరిపాలించాడు కొన్ని సంవత్సరాలు. అయితే మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ దోమకాటు ద్వారా భయంకరమైన జ్వరం వచ్చేసింది. ఆ జ్వరములో మరణించాడు. మరణించిన తర్వాత అతడు మరణించక ముందు ఇక రేపు ఎప్పుడు చనిపోతాడు అన్నప్పుడు ఆ యొక్క బాక్స్ కు 2 రంధ్రాలు చేయమన్నాడట. అయితే మనం మరి అక్కకు బాక్స్ చేసాము. అటువంటి బాక్స్ కు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి 2 రంధ్రాలు చేయమని చెప్పాడంట. ఎందుకు నాయనంటే ఆ 2 చేతులు, ఈ చెయ్యి ఆ రంధ్రములు, ఈ చెయ్యి ఈ రంధ్రములు, 2 చేతులు బయట పెట్టండి. బాడీ లోపల ఉంటది కానీ నా చేతులు బయట ఉంచండి అని చెప్పాడు. ఎందుకొరకు దాని అర్థం ఏంటంటే నేను ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చాను. కానీ నేను చనిపోయిన తర్వాత ఈ 2 చేతులు ఏమి ఒట్టి చేతులతో నేను వెళ్ళిపోతా ఉన్నాను. ఏమి తీసుకొని వెళ్ళని. ప్రపంచంలో నుండి వెండి తీసుకొని పోలేను, బంగారం తీసుకొని పోలేను, ఐశ్వర్యము కూడా నా వెంట రాదు. ఒంటిగానే వెళుతా ఉన్నాను. ఒంటిగానే వచ్చాను. మరి ఎందుకమ్మా నీకు అంత అదురు? ఎందుకంత మరి జీవితం ఇది గడ్డి పొడుగ లాంటి జీవితం. ఏమంటున్నాడు దేవుడు? దాని మీద నరుని ఆయు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను, దాని మీద గాలి వీసగా అది లేకపోవును. ఇక్కడ పూలదండ వేసినాం, రేపు వాడిపోతుంది. అది పూలదండ వాడిపోతుంది. మానవుడి జీవితం అలాంటిదే. ఇంకొక మాట కూడా చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం అనుకుంటాను. ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక. రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవితము, నీ యొక్క జీవితము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. హల్లెలూయా. మీ జీవితం ఏ పాటిది? మీ బ్రతికే పాటిది. రేపేమి సంభవించడం మనకు తెలియదు. ఈ రోజు మనం సజీవంతో ఉన్నాం, రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. ఏ పాటిది నీ జీవితమంతా, ఏ పాటిది నీ తనువు, ఏ పాటిది నీ జీవితమంతా, ఏ పాటిది నీ తనువు. గాఢి పువ్వుతో సమమధియేరా, అధియే నీ జీవితము. అంతలోన మాయమాగు నీటి బుడగై గాదా, అంతలోన అంతర్వనంబో ఆవిరియే గాదా. అంతలోన అంతధనంబో ఆవిరియే గాదా. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా, పెడసెవిని పెట్టెదవా. తీర్మాన
తీర్మానము చేయకయే వెళ్ళేదావా ప్రభు సన్నిధిలో నుండి. తీర్మానము చేయకయే వెళ్ళేదావా ప్రభు సన్నిధిలో నుండి. ఏ పాటిది నీ జీవితం, రేపేమి సంభవించునో నీకు నాకు తెలియదు. నీ కులము నిన్ను రక్షించలేదు, నీ మతము నిన్ను రక్షించలేదు, క్రైస్తవ మతము కూడా నిన్ను రక్షించలేదు. నీకున్న ధనము నిన్ను రక్షించలేదు, నీకున్న భూమి నిన్ను రక్షించలేదు, నీకున్న ఐశ్వర్యం నిన్ను రక్షించలేదు, నీకున్న పేరు ప్రఖ్యాతులు నిన్ను రక్షించలేవు, ప్రాణాన్ని ఆపలేవు. ఏదో ఒక దినము తప్పకుండా నువ్వు మరణించవలసినదే. ఏదో ఒక దినమున ప్రతి మానవుడు, పుట్టిన మానవుడు, ప్రతి మానవుడు గిట్టగా తప్పదు. మరి ఎందుకు చెప్తున్నారు? అవును, పుట్టినాం, చచ్చిపోతాం. అదే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. నీవు చనిపోతావు, కానీ ఎక్కడికి వెళ్తావు? ఏ స్థలానికి వెళ్తావు? వాక్యములో నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అనగా, ఆ సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడైన ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నమ్మిన వారందరూ కూడా రక్షించబడతారంటే నరకాగ్ని గుండం నుండి తప్పించబడతారు. ఎవరైతే యేసుక్రీస్తును నమ్మరో, నిజ దేవుడైన యేసును నమ్మరో, వారు నరకానికి వెళతారని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, రేపు మన జీవితం కాదు. తమ్ముడు జ్ఞాపకం చేశాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. పండ్లు పటపట కొరుకుతూ వేదన పడతారు. అది భయంకరమైన అగ్నిగుండం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. యేసును నమ్మని వారికి అగ్నిగుండమే దిక్కు అని దేవుని వాక్యము చెప్తా ఉంది. నరకమను నది నిరతముండునయో, ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడుతురయో. నరకమను నది నిరతముండునయో, ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడుదురయో. పురుగు చావదు, అగ్ని ఆరదు, కొరుగు చూదురు, పళ్ళు పటపట తిరిగి తిరిగి చూసుచుందురు, పరుగులెత్తక కానకుందురు. నరకమను నరి నిరతముండునయో, ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడుదురయో. ఆ నరకమునందు బాధ తప్పదు. చనిపోయిన తరువాత నరకాగ్ని గుండానికి వెళితే యుగ యుగాలు ఆ నరకములోనే కాలవలసి వస్తుంది. నేను ఇక కొన్ని మాటలు, 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనందరికీ తెలుసు, ఈ భూమి మీద జీవించినటువంటి 2 వ్యక్తులు మనకందరికీ తెలుసు. యేసు క్రైస్తవులైన బిడ్డలందరికీ తెలుసు. లాజరు ధనవంతుడు లాజరు. ఇద్దరి గురించి యేసు ప్రభు స్పష్టంగా చెప్తాడు. చదవడానికి సమయం లేదు. లూకాసు వార్తలో ఉంటది 16వ అధ్యాయంలో. ధనవంతుడు సమృద్ధిగా ఉంది, ఆయనకు దోస్తులు, స్నేహితులు ఉన్నారు, ధనం ఉన్నది, డబ్బు ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, పెద్ద బంగ్లా. ఆ బంగ్లా దగ్గర కావలి కాసేవారు. ఆ గేటు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, లాజరు. ఒక పేద లాజరు ఉన్నాడు. ఆయన అడుక తింటేను గాని ఆయన జీవనము సాగదు. ఈ వీరిద్దరి గురించి దేవుడు రాస్తాడు. అయితే ఆ గేట్ల నుంచి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు రోజు కనిపిస్తాడు, కానీ ఒక్కసారి కూడా బాబు
ఏంది నీకేమైందని అడగలేదు ధనవంతుడు. ఫోన్లే అక్కడ కూర్చోడానికి అవకాశం ఇచ్చిండని నాకు అనిపిస్తుంది. ఆ ధనవంతుడు ఆ గేటు దగ్గర అతడు కూర్చోడానికి ఆయన అవకాశం ఇచ్చిండని నాకు అనిపిస్తుంది. కానీ మరి ఏంది నీ పరిస్థితిని ఒక్కనాడు కూడా అడగలేదు. ఓ ఆయనకి ఎక్కడ తీరిక, కార్లలో వస్తాడు, కార్లలో పోతాడు. తీరిక లేని వ్యక్తి, ఏ రోజు కూడా సృష్టికర్తను యేసయ్యను జ్ఞాపకం చేసుకున్న ప్రార్థన చేయనటువంటి వ్యక్తి, పేరుకు మాత్రమే క్రైస్తవుడు. ఆయన ధనవంతుడు, కానీ ఒక్కరోజు ప్రార్థన చేయడు, ఒక్కరోజు బైబుల్ చదవడు, ఒక్కరోజు సంఘానికి మందిరానికి వెళ్ళాడు, చర్చికి వెళ్ళాడు. ఒకరోజు ఆయన చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ధనవంతుడు చనిపోయాడు. చనిపోయి అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే, చూపిస్తాను నేను. ధనవంతుడు చనిపోయి పాతాళంలో పడిపోయాడు. అలాగా పాతాళానికి వెళ్ళాడు. ఆ పుస్తకం ఎలాగబడ్డదో అతడు ఆ పాతాళానికి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క దరిద్రుడు కూడా, లాజరు కూడా చనిపోయాడు. లాజరు చనిపోయేగా ఆయన మరి ఆత్మ తన యొక్క శరీరంలో నుండి మరి ప్రత్యేకించే బయటప్పుడు దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చి ఆ యొక్క ఆత్మను పరలోకానికి, దేవుని దగ్గరికి ఆత్మను కొనిపోయారు. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బోరొస్తుందా? నేను ముగిస్తా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు వచ్చారు చెప్పండి? దేవదూతలు వచ్చి ఆ యొక్క లాజరును దేవుని సన్నిధికి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అయితే అసలు సంగతి ఉంది. ఇప్పుడు ఈయననేమో అగ్నిలో పడ్డాడు. అమ్మ మీరు వినాలి, అగ్నిలో కాల్తా ఉన్నాడు ధనవంతుడు. ఆ పేద వ్యక్తి లాజరు దేవుని దగ్గర సంతోషిస్తూ ఉన్నాడు. అయితే ఈ అగ్నిగుండములో నుండి కాల్తూ అలాగ పైకి చూస్తే లాజరు కనిపిస్తా ఉన్నాడు. కరెక్ట్ ఆయన గేటు దగ్గర కూర్చున్న వ్యక్తి కన్ను అవే, ముఖము అదే, అలాగే వర్షంతా కూడా అలాగే కనిపిస్తుంది ఆయనకు. లాజరు అక్కడ ఉన్నాడు. ఆయన చాలా సంతోషిస్తున్నాడు. నాకేమీ బాధ, నేను తాళలేకపోతున్నాను అగ్నిలో అని అగ్నిలో ఆ బాధపడుతూ, దేవా ఒక్కసారి ఆ లాజరును నా దగ్గరికి పంపియు. అతని సిటికని వ్రేలు ద్వారా ఒక నీటి సుక్క నా నోటిలో వేస్తే నేను దప్పి తీర్చుకుంటాను, నేను దాహము తీర్చుకుంటాను అని ఆ యొక్క దేవునికి ఆ లాజరును పంపించమని అడుగుతా ఉన్నాడు. ఒక్కసారి నా దగ్గరికి పంపించమంటున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీకును లాజరుకును మధ్యలో గొప్ప అగాధం ఉన్నది. ఈ అగాధము దాటి ఆయన రాలేడు. మరి నాకు గతి ఇంతేనా దేవా అంటే, అంతే నీ గతి. నీ ఒక్కరోజు కూడా రక్షణ పొందలే, ఒక్కరోజు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోలేదు. నీ ఇష్టం ఉన్నట్లు జీవించావు. నువ్వు సుఖంగా ఉన్నావు, ఇప్పుడు బాధను అనుభవిస్తున్నావు. లాజరు బాధతో బ్రతికాడు, సంతోషంగా ఉన్నాడు లాజరు అని దేవుడు చెప్పాడు. అయ్యా నేను బాధపడితే నా గతి ఇంతే. గాని నాకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు, ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు 5. వారి ఇంటి దగ్గర ఉన్నారు. వారి దగ్గర కన్నా ఈ లాజరును పంపి, ఈ లాజరు వెళ్ళి అక్కడ నరకం ఉన్నదని చెప్పితే వాళ్ళని నమ్మి ఈ నరకానికి రాకుండా మరి దేవుడా అని మొక్కుతారయ్యా, దేవుడా అని వారు నమ్ముతారయ్యా అని దేవునితో ఈయన బ్రతిమాలుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, లాజరు అక్కడి నుంచి కూడా వాళ్ళకు వెళ్ళి చెప్పడు. ఆయన సువార్త చెప్పేది అయిపోయింది. కానీ అక్కడ భూమి మీద మోసే, ఏలియా, హారూన్లు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. అనేక సార్లు మీ గ్రామాన్ని దర్శిస్తాడు, చాలా సార్లు గ్రామాలు వెళ్లి సువార్తను ప్రకటిస్తున్నాడు సమర్పి. ఈ సేవకులు ఉన్నారు. ఆయన చెప్పిన మాట మీరు వినకపోతే, ఆ లాజరు వచ్చి చెప్పిన మీరు వినరు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ భూమి మీద ఉన్నటువంటి పాస్టర్స్ చెప్పిన మాట మీరు వినకపోతే, భూమి మీద ఉన్నటువంటి సేవకులు చెప్పిన మాట మీరు వినకపోతే, పరలోకము నుండి దేవదూతలు వచ్చి చెప్పినా కూడా మీరు వినరు. కాబట్టి నీ గతి అంతే, ఈయన గతి ఇంతే. ఈయన పరలోకములో, నీవు నరకములో
అనుభవించవలసినదే అని అక్కడ దేవుడు చెప్పాడు. ఈ సాయంకాల సమయం అందు దేవుని బిడ్డలారా, రేపేమి సంభవించునో మనకు తెలియదు కాబట్టి మరి ఇక్కడ యేసు ప్రభు నమ్మిన బిడ్డలు ఉన్నారు, ఈ గ్రామస్తులు నమ్మని వారు ఉన్నారు. ఇది నేను మీకు మతం అని చెప్పడం లేదు, పరలోక మార్గం అని తెలియజేస్తున్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు కూడా వెళ్ళరు. నా ద్వారానే పరలోకానికి వెళ్ళాలంటే యేసే పరలోకానికి మార్గము, యేసే పరలోకానికి జీవం, యేసే పరలోకానికి సత్యమని వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి మరి దుర్గమ్మ యొక్క ఈ యొక్క జ్ఞాపకార్థ సందర్భముగా ఆమె ఒక దినమున చనిపోయిన వారందరూ లేస్తారు, వారితో పాటు ఆమె లేస్తాది. కానీ బ్రతికున్న మన పరిస్థితి ఏమిటి? ఈ దినమున దేవుని వాక్యం వింటున్న అమ్మ, మరి సహోదరి, నీకు ఈ మాటలు కొన్ని అర్థం కావచ్చు, కొన్ని అర్థం కాకపోవచ్చు. కానీ సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు నిజ దేవుడవయ్యా అని 2 చేతులు జోడించి యేసయ్యకు నీవు ప్రార్థన చేస్తే నీ ఆత్మరక్షణక నీవు రక్షణ పొందుతావు. నీవు పరలోక రాజ్యానికి దగ్గరవుతావు. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈ జీవితంలో ఉన్నప్పుడు నాకేం పర్వాలేదంటావు, కానీ ఈ జీవితం ముగిసే సమయానికి అప్పుడు నీకు తెలుస్తుంది నీ గతి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మరి ఒక సావుకారి, బాగా డబ్బు ఉంది ఆయనకు. అయితే ఆయన ఆ డబ్బు మరి మిత్తులకు ఇచ్చేదన్నమాట. మిత్తులకిచ్చి వారం పోయి రోజు పోయి వసూలు చేసేది. ఇప్పుడు రోజు మిత్తులకు ఇచ్చి రోజు తీసుకుంటారు. హైదరాబాద్ లో మరి ఇక్కడ కూడా ఉండొచ్చు సిటీలలో. ఈరోజు పొద్దున ఇస్తే సాయంత్రానికి మిత్తితో పైసలు ఇవ్వాలి. ఆ వ్యాపారం చేస్తాడు, వాడు డబ్బు ఉంది. అయితే ఆయన దగ్గరికి ఒక పాస్టర్ వెళ్ళాడంట. పాస్టర్ వెళ్ళి ఒక పత్రిక తీసుకొని పోతే, అయ్యా సావుకారి, యేసు ప్రభు గురించి కొన్ని మాటలు చెప్తా వినా అంటే, నాకు సమయం లేదయ్యా, మళ్ళెప్పుడన్నా వింటా పో. ఆ సావుకారి చాలా మంచివాడే, డబ్బు ఇస్తాడు, మంచివాడే, అప్పులు ఇస్తాడు, మంచివాడే, కానీ దేవుని మాటలు ఏమనడానికి ఇష్టపడడం లేదు. నేను మళ్ళీ ఒకసారి వింటా పో అన్నాడంట. మళ్ళీ ఒకసారి కలిశాడంట. మళ్ళీ ఒకసారి కలిస్తే మళ్ళీ, అయ్యా ఇగో ఈ బైబిల్ చదువు, కొన్ని మాటలు నేను చెప్తామేనంటే, నాకు ఇప్పుడు సమయం లేదు, మళ్ళీ పంపించేయ. మళ్ళీ ఒక రోజు అలా డబ్బులు ఇట్లా లెక్క పెడుతుండట. లెక్క పెడతా ఉంటే మరి మూడవసారి ఒక వ్యక్తి వెనకకెళ్ళి వచ్చి అలాగూ ఆ భుజం మీద చేయి పెట్టిండట. వ్యక్తి అలాగూ భుజం మీద చేయి పెట్టిండట. ఆ చేయి పెడితే డబ్బులు లెక్క పెడుతుండ కాబట్టి ఆ చేయి ఇట్లా తీసేసిండట. మళ్ళీ లెక్క పెడితేనే ఉన్నాడు, మళ్ళీ చేయి తీసేసిండట. మూడవసారి తీసేసిండు, మళ్ళీ డబ్బు లెక్క పెడుతుంది. ఎవరు చేయి పెట్టిందని వెనుకకు చూసేటానికి అస్థి పంజరం అన్ని బొక్కలు ఉన్నాయి అని వెనక నిలబడ్డదంట. రా, అయిపోయింది నీ టైం, నేను తీసుకొని వెళ్తాను అంటున్నాడంట. అంటే బొక్కల చేత దయ్యం అని అంటారు కదా, బొక్కలు అన్ని అస్థి పంజరం ఉందన్నమాట. అది చూడగానే భయపడిపోయిండు. వచ్చేసాయి, దేవుడు నిన్ను రమ్మన్నాడు నేను తీసుకొని. అంటే యమబంటులు అంటారు, యమధర్మరాజు అంటారు. వచ్చేసాయి నేను తీసుకుపోతా అంటే, నేను పాస్టర్ దగ్గరికి వెళ్తా, ఆయన యేసుప్రభు గురించి చెప్తున్నాడు, నరకము పరలోకం గురించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సమయం లేదు, నిన్ను తీసుకొని రమ్మన్నాడు, వచ్చేసాయి అని అడిగినప్పుడు అతడు భయపడిపోయి జీవి విడిచిపెట్టాడు, అక్కడే ప్రాణం విడిచాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. నేడని సమయం ఉండగానే యేసు ప్రభు నమ్ముకునండి. మరొకసారి చెప్తున్నా, క్రైస్తవ మతములో కలిస్తే పరలోకానికి వెళ్ళరు, కానీ ఇది పరలోకానికి మార్గము. కాబట్టి ఈ మార్గములు మీరు తెలుసుకుంటే, యేసయ్యను గురించి మీరు ఇంకా తెలుసుకుంటే, పరలోక రాజ్యాన్ని దేవుడు మీకు ఇస్తాడు, నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. ఈ లోకంలో శ్రమలు తప్పవు, బాధలు తప్పవు, కష్టాలు తప్పవు, కానీ ఆ పరలోకములో కష్టాలుండవు, బాధలుండవు, ఆకలి ఉండదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఎల్లప్పుడూ దేవునితో స్తుతియాగములు అర్పించడు, ఎల్లప్పుడూ ఆనందంతో ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సూర్యుడు లేని
చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆది నగరిలో కాంతులతో విరచిమ్మెదవా నా యేసయ్యా, ఆది నగరిలో కాంతులతో విరచిమ్మెదవా నా యేసయ్యా. అక్కడ చీకటి ఉన్నది, రాత్రి ఉన్నది. అక్కడ దగదగ మెరుగుచున్నటువంటి ఆ వజ్ర వైఢూర్యముల కంటే ఆ దీప కాంతులతో గొర్రెపిల్ల దేవుడే దానికి దీపముగా ఉండి ఆ పరలోకములో ఆనందిస్తారు. యేసును నమ్మితే ఆ పరలోకములో ఆనందిస్తారు, యేసును నమ్మకపోతే నరకానికి వెళతారు. ఈ సాయంకాల సమయమందు నేనైనా నీవైనా ఎంత బలమున్నా ఏదున్నా యేసు లేకపోతే పరలోకానికి వెళ్ళమని, యేసును నమ్ముకుంటే నీకు నీ కుటుంబంలో నెమ్మది, యేసును నమ్ముకుంటే నీ వ్యక్తిగత జీవితంలో నెమ్మది, యేసును నమ్ముకుంటే నీ యొక్క గ్రామంలో నీకు సమాధానం ఉంటుందని ఈ మాటల ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ, మరి యేసును నమ్మండి, రక్షణ పొందండి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకునండి. కొద్ది మాటలు దేవుడు తన వెనికిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. అందరి కుటుంబం పెట్టండి. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షము ఉందిరా, యేసుని నమ్మితే మోక్షము ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. దీక్షిత కూడా ముందుకు రావాలి. దీక్షిత లోపల ఉందా? ప్రార్థన చేసుకుందాం అందరు కూడా. నన్ను మోకరించగలుగుతారా? ఈ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. నిజంగానే కుమారుడు తల్లిని పోగొట్టుకొని, నిజంగా కోడలు అత్తను పోగొట్టుకొని, నిజంగా బాధల్లోనూ ఉంటుండగా వారి దుఃఖం నుంచి తెప్పలేనట్టు మన్మల్లో నాయనమ్మలేని లోటు, మన్మరాలు నిజంగా నాయనమ్మలేని లోటు లేకుండా ఆయన నేనే ఆదరణకర్త అన్నా. నిజంగా నాయన మీరే ఆదరించమని అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ కుటుంబం తట్టు చేతులు చాపండి. అందరు కూడా స్తోత్రం చెప్దాం. ఈ కుటుంబం అంతటి కొరకు
నిజంగా ఎక్కుతాం నిజంగా నాయన. అవి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అక్క పోషణ అయ్యా దుర్గక్క లేరు నాయన. వాళ్ళందరూ కూడా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 యేసయ్యా, పరిపూర్ణుడ పరిశుద్ధమైన దేవా, లోకరక్షకుడైన యేసయ్యా నీకు స్తోత్రం. అద్భుత దేవా, సజీవుడా, పునరుత్థానుడా, అయ్యా లోక పాపములు మోచుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నీకే మహిమ కలుగునుగా. ఇప్పటి వరకు నిజంగా నా తండ్రి అయ్యా ఇటుబడి వాక్యం విషయంలో కూడా నాయన యేసు మృతి పొంది తిరిగి లేచినట్టయితే అదే ప్రకారము క్రీస్తునందు మృతులైన వాళ్ళు వేస్తారు. ఎదుగునైనా వీళ్ళందరూ మళ్ళీ ఎత్తబడే గుంపులో ఉండడానికి మళ్ళీ దుర్గక్కను చూడాలి. నీ కృపను అనుగ్రహించండి. నిజంగానైనా తల్లి లేని లోటు కుమారుడికి లేకుండా ధైర్యపరచనైనా. మనుషుల ఆదరణ తాత్కాలికమైన, నీ ఆదరణ ఎప్పటికి ఉండేది నాయన. కుమార్తె నువ్వు మాట్లాడు ప్రభు, కుమారు నేనున్నానని చెప్పండి ప్రభు అని స్తోత్రం. మీరుంటే చాలేసయ్యా. తన కోడలకు తన్య అత్తలేని లోటు లేకుండా తిన బిడ్డ దానికి ధైర్యం చెప్పండి. దీక్షిత కూడా నాయనమ్మ విషయంలో ఎంతో పరిచర్య చేశారు. ఈ రోజు నా ఇటువైన నాయనమ్మ కనిపించట్లేదు. స్కూల్కి వెళ్తే నన్ను తీసుకొచ్చేది ఉండే అని ఎంత మనోవేదనతో ఉన్నప్పటికీ వారిని ధైర్యపరచండి అయ్యా. కుమారుడి విషయంలో కూడా మన్మడి విషయంలో కూడా నీ కృప చూపండి అయ్యా. నాయనమ్మ విషయంలో లేదని ఎంతో బాధగా ఉంటుండగా నీ కాపుదల ఉంచండి. మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, భుజం తట్టండి. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నేనే మార్గమైన దేవుడను, సత్యమైన దేవుడను అన్నావు. నేనే మార్గమును సత్యమును జీవనున్న దేవానికి స్తోత్రం. ఈ కుటుంబాన్ని మీరు ఆదరించి అభిషేకించండి. అక్కడ దుర్గక్కను దీవించి వారికి ఒకనొక తమ్ముడైనటువంటి లక్ష్మయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నా అయ్యా. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఎప్పుడు మాట్లాడి మేమిద్దరమే అని వాడుతాను. ఈరోజు ఇద్దరిలోకి వెళ్ళి ఒక్కటి పోయింది నాయన, ఇవిగా మిగిలింది ఒక్కడే ప్రభు అనికి స్తోత్రం. కనుకనైనా ఆయన కూడా ప్రభా నీ సన్నిధిలో మధ్యాకాశం అందరం చూసుకుని కృపను మీరు అనుగ్రహించండి. అక్కను కూడా దీవించినైనా మరి మా ప్రభా ఇక్కడ వచ్చినటువంటి ప్రియా బంధువర్గం అంతటిని ఆశ్రయించండి అయ్యా. పౌలన్న కుటుంబాన్ని బట్టి నాయన అయ్యా, మరి సామెలన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ వచ్చిన మా అనేకను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన అయ్యా. ఇక్కడ కూడి వచ్చిన వారందరినీ కూడా ఆశీర్వదించండి. అన్నను కూడా దీవించినైనా మరి మా ప్రభుని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ కూడికలో పాలు పొందిన ప్రతి బిడ్డను దీవించమని, నీరాకడ వరకు మేమందరం కూడా నమ్మకం కలిగి ఉండే కృప దయచేయమని మా సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, విడబడిన కుమారుడు, కోడలు, మన్మరాలకును, బావ, సుమక, బుమవ, వారి కుటుంబానికి, బంధువులందరికీ, చేరువచ్చిన సంఘమంతటికి, గ్రామస్తులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు సదాకాలము ఆయన కృప తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ మా అత్తమ్మ, మా మామ మమ్మల్ని ఇక్కడ అంటే మేము ఏం తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడికి తీసుకురమ్మని చెప్పి మా మామ, అత్తమ్మ వీటన్నిటికీ వెనకాల సురేష్ ఎంతో కష్టపడి నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా చాలా కష్టపడి ఒక్కడే అన్నిటికీ తిరుగుకుంటూ చాలా ప్రయాసపడ్డాడు. వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకొనిచున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుకొనచ్చు. వందనాలు. అందరికి భోజనాలు ఇక్కడే, అందరు భోజనం చేసి వెళ్దాం.